హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ పులుసు. ఈ కాకరకాయని అస్సలు చేదు లేకుండా ఎలా వండుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక 1/2 kg వరకు కాకరకాయలు తీసుకొని దాని మీద ఉన్న గ్రీన్ పార్ట్ని లైట్గా తీసేసుకోండి. ఇప్పుడు రౌండ్గా సన్నగా కట్ చేసుకొని మధ్యలో ఉండే పిక్కల్ని తీసేసి ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి మొత్తం కలుపుకోవాలి. ఒక అరగంట పక్కన పెట్టేసేయండి. అరగంట తర్వాత అందులో ఉండే వాటర్ అంతా పిండేసి స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో 2 గరిటెల ఆయిల్ వేసి కాకరకాయలని క్రిస్పీగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో మరి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని మెంతులు, సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని బ్రౌన్ కలర్ లో వేయించుకోవాలి. ఇందులోనే కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని ఉప్పు కారం వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత పులుపుకి సరిపడా చింతపండు పులుసు కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టి కొంతసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చిన్న బెల్లం ముక్క వేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టి కూర దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ చేదు వలన కాకరకాయ తినని వారు కూడా చక్కగా తినేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.